పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. సెలబ్రిటీల డివోర్స్ కేసులు పెరుగుతున్నాయి. ఇప్పుడు ఈ లిస్టులో ఒకప్పటి సౌత్ ఇండియన్ సెన్సేషన్ హన్సిక చేరిందని ప్రచారం సాగుతోంది. 3 ఏళ్ల క్రితం సోహెల్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లాడింది హన్సిక. కానీ 2 ఏళ్లుగా అతనితో వేరుగా ఉంటుందిట. ఇప్పుడు డివోర్స్ దిశగా అడుగులు వేస్తోందట. ప్రస్తుతం హన్సిక డివోర్స్ రూమర్స్ ఇటు టాలీవుడ్ లోను అటు కాలీవుడ్ లోను హాట్ టాపిక్ గా మారాయి. నాగ చైతన్య, ధనుష్, నిహారిక, జీవి ప్రకాష్, ఏఆర్ రెహమాన్, జయం రవి వీరందరూ ఇటీవలే డైవర్స్ తీసుకున్న సెలబ్రిటీలు. ఇప్పుడు ఈ లిస్ట్ లో హన్సిక కూడా చేరబోతోందా అంటే అవుననే ప్రచారం ఎక్కువగా సాగుతోంది. ఎందుకంటే డైవర్స్ పై రూమర్స్ మొదలై చాలా రోజులే అయింది. అయినా సరే హన్సిక స్పందించడం లేదు అంటే, బయటికి వచ్చి క్లారిటీ ఇవ్వడం లేదు అంటే డైవర్స్ కన్ఫర్మ్ అయినట్లే కదా అంటూ సోషల్ మీడియాలో డిస్కషన్ స్టార్ట్ అయింది. 2007లో దేశముద్రు చిత్రంతో హీరోయిన్ గా పరిచయం అయింది హన్సిక. 2022లో రిలీజ్ అయిన మహాతో హాఫ్ సెంచరీ కొట్టింది. ఆ తరువాత అర్జెంటుగా బిజినెస్ మెన్ సోహైల్ కతూరియాతో 3 ముళ్లు వేయించుకుంది. ఈ మ్యారేజ్ లో ట్విస్ట్ ఏంటంటే సోహైల్ కు అప్పటికే ఒక మ్యారేజ్ అయి డైవర్స్ అయ్యింది. సోహైల్ ఫస్ట్ వెడ్డింగ్ కు హన్సిక కూడా హాజరయ్యింది. ఏం జరిగిందో తెలియదు. 2022లో హన్సికను సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాడు సోహైల్. హన్సికకు సోహైల్ కు చిన్నప్పటి నుంచి స్నేహం ఉంది. ఆ ఫ్రెండ్షిప్ కొంతకాలానికి ప్రేమగా మారింది. పెళ్లి పీటల వరకు వచ్చింది. కానీ పెళ్లైన ఏడాది నుంచే వీరిద్దరి మధ్య దూరం పెరిగిందట. 2 ఏళ్లుగా హన్సిక తన తల్లితోనే ఉంటోందట. త్వరలోనే హన్సిక డైవర్స్ కు అప్లై చేయనుందట. ఈ రూమర్స్ అన్నిటికీ హన్సిక నుంచి క్లారిటీ లేదు గాని ఆమె భర్త మాత్రం హన్సికతో డైవర్స్ రూమర్ మాత్రమే అన్నాడు. తాము అన్యోన్యంగా ఉంటున్నామన్నాడు. కానీ కలిసే ఉంటున్నామని చెప్పలేకపోయాడు. దీంతో హన్సిక డైవర్స్ తీసుకోవడం ఖాయమంటూ ప్రచారం మొదలైంది.